నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పల్లెల్లో విస్తృతంగా పర్యటిస్తున్న బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి బరంపూర్ గ్రామంలో యువకులతో భేటీ స్థానిక సమస్యలపై ఆరా ఆదిలాబాద్ జిల్లా ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం అర్హులైన వారికి పక్కా ఇల్లు మంజూరు చేయాలంటున్న భగత్ సింగ్ నగర్ వాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలంటున్న బీకేఎంయు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని కాంతయ్య మండిపాటు అట్టహాసంగా ముగిసిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు గెలుపొందిన జట్లకు బహుమతులు అందించి అభినందనలు ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజల వద్దకు పయనమయ్యారు ప్రజలే తన బలమని చాటి చెబుతున్నారు తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో పర్యటించిన కంది శ్రీనివాసరెడ్డి అక్కడ యువకులతో భేటీ అయ్యారు వారిని ఆప్యాయంగా పలకరించారు గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు కంది శ్రీనివాసరెడ్డిని శాలువాతో సత్కరించారు అటు తర్వాత గ్రామంలోని తన వీరాభిమాని కనపర్తి శేఖర్ తన నివాసానికి ఆయనను ఆహ్వానించి శాలువాతో సత్కరించారు శేఖర్ కుటుంబీకులను కంది శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి అర్జీదారులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి అధికారులకు ఆయా సమస్యలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు ప్రధానంగా భూములకు హక్కు పత్రాలు పెన్షన్లు స్వయం ఉపాధి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు రుణాలు భూములకు పట్టాలు వంటి తదితర సమస్యలపై బాధితులు ప్రజావాణిలో అర్జీలు అందజేశారు వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు అంటున్నాడు బంగారు కూడా జోగురామ్ అన్న సెప్టెంబర్ 30 అన్నాడు ఆగస్టు 30 అన్నాడు అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేయాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని 15వ వార్డుకు చెందిన భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు కలెక్టరేట్ ను ముట్టడించారు భారీగా తరలివచ్చిన కాలనీ వాసులు సిపిఎం ఆధ్వర్యంలో ప్రధాన గేటు ఎదుట ఆందోళనకు దిగారు ఎన్నో ఏళ్లుగా భగత్ సింగ్ కాలనీలో నివాసముంటున్న పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు
కాలనీ వాసులకు పక్కా ఇళ్లు కట్టించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే జోగు రామన్న ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన ఖేలో ఇండియా హాకీ సెంటర్ను స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలోని మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ఫీల్డ్లో అట్టహాసంగా ప్రారంభించారు. ఖేలో ఇండియా సెంటర్కు ఏటా 5 లక్షల నిధులు మంజూరవుతాయని, వసతులు సమకూరుతాయని వెల్లడించారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని తమ సత్తా చాటాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. Let's go in. పక్క పెట్టుకొని మళ్ళీ తీసుకుంటాం. అదేవిధంగా వీళ్ళందరూ రావాలా సార్కి సన్మానం చేసేటప్పుడు. వ్యాపారులను రాజకీయాల్లోకి లాగొద్దని, తమ సమస్యలేవైనా ఉంటే ప్రజాప్రతినిధులకు చెప్పుకొని పరిష్కరించుకుంటామని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బండారి వామన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ వేదికగా అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన వివరణ ఇచ్చారు. వ్యాపారస్తులకు అన్ని పార్టీలు సమానమేనని తెలిపారు. వ్యాపారాలకు అండగా ఉంటానని ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రాజకీయ నాయకులకు తెలిపి వారి సహాయంతో పరిష్కరించుకుంటామని వామన్ పేర్కొన్నారు. వ్యాపారస్తుల్ని అన్ని పార్టీలు మాకు సమానమే. మాకు ఏ పార్టీతోటి అందరితోటి మాకు సంబంధం ఉంది. కానీ మాకు మీ పార్టీలలో లాగొద్దని మేము మీకు మనవి. మీరు ఏం చేసినా మాకు సానుభూతి కొరచా మీకు ధన్యవాదాలు. కానీ మీరు పార్టీలలో మా వ్యాపారస్తులు రాకండి. మీ రాజకీయాలు మీకే. అది ఇన్స్పెక్షన్కి వచ్చింది, ఆమె భర్తను తీసుకొని వస్తుంది, వేరే ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వస్తుంది. ఆమె నాకేమద్దు అంటూనే భర్తతోటి డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఒక్కొక్క షాప్కు 15,000 10,000 డిమాండ్ చేస్తుంది. వ్యాపారస్తుల్ని అన్ని పార్టీలు మాకు సమానమే. మాకు ఏ పార్టీతోటి. రెడ్డిగా యువజన సంఘం సభ్యులకు ఇచ్చిన హామీ మేరకు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో 30,000 రూపాయల నగదును అందజేశారు. సంఘం కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయన అద్దె కోసం తాను 30,000 ఇస్తానని మాట ఇచ్చారు. ఇవాళ సంఘం సభ్యులు ఆయనను కలవగా ఆ నగదును అందజేశారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం వెంటనే హమాలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెండాలు పట్టుకుని ప్రధాన గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచుతామని చెప్పి ఆ దిశగా జీవోను విడుదల చేయడం లేదని ఏఐటీయూసీ నాయకులు సిర్రా దేవేందర్ మండిపడ్డారు. కాలయాపన చేస్తూ హమాలీల శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ముందు సివిల్ సప్లై హమాలీ వర్కర్స్కు
గౌరవ వేతనాలు ఇవ్వాలని జీవోను అమలు చేయాలని ఈరోజు నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. 2022 19-11 నెలల సివిల్ సప్లై ఆఫీస్ను ముట్టడించగా కమిషనర్ గారు పిలిచి సానుకూలంగా స్పందించి హమాలీ వర్కర్లు చాలా కష్టపడతారు, వజన్తో కూడుకున్నటువంటి పని కాబట్టి వీళ్ళకు అనుకూలంగానే జీవోను అమలు చేస్తాం, వీళ్ళకు అనుకూలంగానే డబ్బులు ఇచ్చే రీతిలో మేము అడుగులేస్తామని చెప్పి కమిషనర్ గారు 2022 11 నెల 26 తారీఖు నాడు చర్చలకు రమ్మని చెప్తూనే ఇప్పటి వరకు చర్చలకు వెళ్ళలేరు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ముందు సివిల్ సప్లై హమాలీ వర్కర్స్కు గౌరవ వేతనాలు ఇవ్వాలని జీవోను అమలు చేయాలని ఈరోజు జనవరి 1న ఆదిలాబాద్ పట్టణంలోని అశోకబుద్ధ విహార్లో భీమా కొరేగావ్ శౌర్య దివస్ ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు బాబాసాహెబ్ కాంబ్లే తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ వేదికగా ఆ వివరాలను వెల్లడించారు. 24వ మానవ వందన కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అంబేద్కర్ సంఘటన సంస్థలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. आंबेडकरांचा विजय असो, डॉक्टर बाबासाहेबांचा विजय असो, डॉक्टर बाबासाहेब आंबेडकरांचा विजय असो. सभी आदिलाबाद जिला वासियों को सूचित किया जाता है कि 1 तारीख को जनवरी 1 तारीख 2023 कैलाश नगर बुद्ध विहार में भीमा कोरेगाव शौर्य दिवस मानववंदना कार्यक्रम आयोजित किया गया है। तो सभी आदिलाबाद जिला वासियों अधिक से अधिक हजारों की संख्या में उपस्थित रहकर इस कार्यक्रम की शोभा बढ़ाए, ऐसी सभी आदिलाबाद वासियों को नम्र निवेदन है। सभी आदिलाबाद जिला वासियों को सूचित किया जाता है కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని విస్మరించారన్నారు. ఇవాళ బతుకు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు. మన సమస్యలు అలాంటి ప్రయత్నాలు మనం పోరాటాల ద్వారా చేసి మనం సాయశక్తులకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పాడు. కానీ ఈరోజు బంగారు తెలంగాణ కాదు, ఈరోజు బతుకు తెలంగాణ కోసం పోరాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలా, అదేవిధంగా చదువుకున్న పిల్లగాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా. వ్యతిరేకంగా వామపక్ష ప్రభుత్వాలు సమగ్ర వ్యవసాయ చట్టాన్ని చెప్పాడు. కానీ ఈరోజు మహిళలకు 33% ఎక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరణ మొత్తం కొల్లగొట్టి. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తగ్గేదలే అంటున్న ఖద్దర్ బాబులు కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తుపెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే డబ్బు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు. మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి.
రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొదటిసారిగా నిర్వహించిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. 16 రాష్ట్రాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో రాజస్థాన్ జట్టు, బాలికల విభాగంలో మహారాష్ట్ర జట్టు విజేతలుగా నిలిచాయి. బాలుర విభాగంలో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జట్లు వరుసగా 2-3 స్థానాల్లో నిలవగా, బాలికల విభాగంలో గుజరాత్, తెలంగాణ జట్లు 2-3 స్థానాలు సాధించాయి. अभी जो प्लेयर सेलेक्ट हो जाएंगे इंडिया के लिए Rajasthan, welcome. South Zone convener to announce the runners. Now. ఎలాంటి షరతులు విధించకుండా శనగ పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ర్యాలీగా తరలివచ్చి నినాదాలతో హోరెత్తించారు. జిల్లాలో ప్రతి ఏటా 1000 ఎకరాల్లో శనగ పంట సాగవుతోందని అన్నారు. గతేడాది రైతులు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చిందని అన్నారు. కానీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఎకరానికి 6 నుండి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసిందని అన్నారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం నుండి గుర్తింపు వచ్చిన క్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. మరి రోజు వాళ్ళు కొంత టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కన్వర్ట్ అయితే రకరకాల మాటలు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఈరోజు దేశ స్థాయిలో కేసీఆర్ గారు అనేక సార్లు మా పార్లమెంట్ సభ్యులతోటి పార్లమెంట్లో ప్రశ్నలు కురిపించినప్పుడు ఎవ్వరు కూడా సరిగా జవాబు కూడా చెప్పకుండా మరి ప్రభుత్వాలు తప్పించుకోవడం జరిగింది. ఇంత పెద్ద భారతదేశంలో 70 నుంచి 75% మంది రైతాంగం పైన ఆధారపడినటువంటి వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది.
మరి రోజు వాళ్ళకి కొంత టీఆర్ఎస్ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్ఖడే అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్లే నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పారు. అర్జీలను పెండింగ్ లో ఉంచకూడదని చెప్పారు. స్వీకరించిన అర్జీలను ఆన్లైన్ లో పొందుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమము జూని పీలా మండల్ ఆదిలాబాద్ జిల్లా నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరపబడుతుంది. ఈ కార్యక్రమము సందర్భంగా ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటారు అని అంటే, సంవత్సరానికి ఒకసారి ప్రతి మనిషికి తన దైనందిక జీవితంలో జీవించే ప్రయాణంలో తన జీవనంలో అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యల వల్ల మనిషి యొక్క మనసు సతమతం అవుతుంది. దైవీ మార్గం వైపు తగ్గి పరమార్థం వైపు తగ్గి ప్రపంచం వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది. కానీ బాబా గారి ఉద్దేశం ఏంటిది అని అంటే, ఈ భారతదేశంలో 251 సంస్థానాలను స్థాపించి సమస్త మానవులకు ఏకతాటి పైన నడిపించి మానవుడే మాధవుడని, ఆత్మ అనే పరమాత్మ అనే ఆత్మ ప్రబోధన చేస్తూ వచ్చారు. ఆ సందర్భంగానే ఏ గ్రామంలో అయితే ఎక్కువ శ్రద్ధను చూపిస్తారో అటువంటి గ్రామాలలో ధ్యాన కేంద్రాలను స్థాపించి ప్రతి ఒక్కరిని ఆత్మ ప్రబోధన చేస్తూ ఉండేవారు. ఆత్మ అనే పరమాత్మ అనే ప్రతి ఒక్కరిని ఆత్మ చింతన వైపు పయనింప చేసేవారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు. మనిషికి 2 రకాల జ్ఞానం ఉంటుంది. ఒకటి బాహ్య జ్ఞానం, రెండవది అంతర జ్ఞానం. అంటే లౌకిక జ్ఞానం, పరమార్థిక జ్ఞానం. వ్యవహారిక జ్ఞానం ఏంటంటే మనకు బయట పాఠశాలలో నేర్చుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటే మనలోనే మనం ప్రవేశించాలి. అంటే మన మనసుని మనలోకి కడెం మండలంలోని యలగడప గ్రామంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ సిఐటియు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గతంలో గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగిందని, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఆ సంఘం నేతలు కోరారు. ఇదే విషయాన్ని గతంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు విన్నవించినట్లు చెప్పారు. అధికారులు స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ మరి కేసీఆర్ గారు ఇప్పుడు కూడా స్పందించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారిని గుర్తించి వారికి మరి డబుల్ బెడ్రూమ్ కానీ మరి ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వారికి మరి 3 లక్షలు కానీ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు మేము అడుగుతున్నాం. ఇప్పటికీ మేమేదో మాకు కావాలని చెప్పి అంటలేము. ఇప్పుడు ఎందుకంటే కొంత కోరికలు కోరుతారేమో. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పిండో దాన్ని మేము మరి అమలు చేయమని కోరుతున్నాము. అందుకని చెప్పి మరి ఈరోజు ఎంసీపీఐ పార్టీ జిల్లా కమిటీ తరఫున మరి కలెక్టరేట్కి రావడం జరిగింది. ఇప్పటికైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికి స్పందించి మరి ఎవరైతే నిరుపేదలు వారిని గుర్తించి 3 లక్షల రూపాయలు మంజూరు చేయాలా. మరి అదే డబుల్ బెడ్రూమ్ ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ చేయకుండా వాళ్ళకు కూడా పంపిణీ చేయాలని చెప్పి మరి ఎంసీపీఐ జిల్లా కమిటీగా కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం పెన్గంగా నదిపై 23 గేట్లతో నిర్మించిన చనక కోరట బ్యారేజీ ఎన్నికల హామీలకే పరిమితం అవుతుందని పలువురు స్థానికులు విమర్శిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చనక కోరట బ్యారేజీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని చెబుతున్న టీఆర్ఎస్ సర్కార్ ఏళ్లు గడుస్తున్న ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు అందించడం లేదని రైతులు చెబుతున్నారు. 2016లో చేపట్టిన ఈ బ్యారేజీ నిర్మాణం ఒప్పందం ప్రకారం 2018 ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని, బ్యారేజీ గేట్ల నిర్మాణం, ప్రధాన కాల్వల నిర్మాణం 90% పూర్తయినప్పటికీ డిస్ట్రిబ్యూటరీ, పిల్ల కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి కాకపోవడంతో ప్రధాన కాలువలకు నీళ్లు వదలడం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని జైనద్, బేలా, భీంపూర్ మండలాల పరిధిలో 51,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో చనక కొరట పెన్ గంగా నదిపై బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. ఈ చనక కొరట బ్యారేజీకి 2 ప్రధాన కాలువలు నిర్మించారు. గత ఏప్రిల్ నెలలో సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ బ్యారేజీ హాతీఘాట్ వద్ద జరుగుతున్న పంప్ హౌస్ పనులను సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అయినా ఇప్పటి వరకు పిల్ల కాలువల కోసం అవసరమైన భూసేకరణలో స్తబ్దత నెలకొనడంతో రబీకి పంటలకు సాగునీరు రావడం కష్టంగానే మారింది.
7-8 సంవత్సరాలు గడిచిపోయినాయి. తొందరగా నీళ్ళు వస్తాయని మేము ఆశపడ్డాము. కావున ఇప్పుడు కట్టిన నుంచి ఇప్పటిదాకా నీళ్ళు ఇస్తాము, ఈ సంవత్సరం వస్తే ఆ సంవత్సరం వస్తాయి అన్నారు ప్రభుత్వము. కానీ ఇంతవరకు ఎక్కడి పనులు అక్కడనే సాగినాయి. ఏదో రోడ్డు గీక్కుంటా పోయినరు, రోడ్డు వేసిండ్రు, ఇక్కడ నుంచి ఒడ్డు వేసిండ్రు. మరి మధ్యలో లోపలైతే కాలువలు అట్లనే ఉన్నాయి. అక్కడ చూస్తే గడ్లు చెట్లు అన్నీ మొలుస్తున్నాయి. కాబట్టి మరి ఈ సంవత్సరం వస్తాయా లేవా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ప్రజలందరం. మరి ఇంతవరకు నీళ్ళు వస్తాయని ఆశతోటి రాకట్లేవు. మరి ఈ సంవత్సరం వస్తాయా, నెక్స్ట్ ఇయర్ వస్తాయా? పిల్ల కాలువలు ఎక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి, వరకైతే స్లో నడుస్తున్నది. మరి ఎప్పుడు వస్తాయి? మాకైతే పంట నీళ్ళు లేవు. ఇక్కడ ఒక చుక్క బోరు వేద్దామంటే నీళ్లు లేవు, పడతలేవు నీళ్ళు. ఏదో కిరాలు అయింది ప్రైవేట్ కాబట్టి వస్తాయని ఆశతోటి నేను 2 ఎకరాల భూమి ఇచ్చినాం. 8 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు భూమి పోయింది కినాలకు. మరి ఇంకెన్ని సంవత్సరాల నుంచి వస్తాయి అని ప్రభుత్వంని తెలియజేస్తున్నాం. కవసకమన్నా ఈ సంవత్సరం రాలా, వర్క్ ఇంత స్లో నడుస్తున్నది, ఫండ్ లేదా గవర్నమెంట్ దగ్గర. మరి ఏం సంగతి నుంచి ఎన్ని ఇంకా పిల్ల కాలువలు చేసేటిండే, ఎక్కడెక్కడ గట్టిపోయిన ఇడిసబెట్టిండ్రు, కొన్ని తవ్వి ఇడిసబెట్టిండ్రు. మరి ఇంకెప్పుడు చేస్తారు? మరి నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక నాగేశ్వరవాడ శివాలయం నుండి అమ్మవారి విగ్రహాన్ని బాజా భజంత్రీల నడుమ మహిళలు మంగళహారతులతో ఊరేగింపు నిర్వహించారు. ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఐగిరి నందిని నందిత మోదిని విష్ణు విలాసిని ఎక్కినాది పల్లకే. నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు అన్నారు. ఈ సందర్భంగా కడెం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సర్వే కూడా చేయకపోవడం చాలా దారుణం. అదేవిధంగా ప్రధాని ఫసల్ బీమా యోజన టీఆర్ఎస్ గవర్నమెంట్ తమ వంతు బీమా పైసలు చెల్లించినట్లయితే ఈరోజు రైతులకు ఈ దుర్గతి పట్టేది కాదు. అదేవిధంగా రైతులను రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము కాంటాలు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడము, అమాలి పైసలు కూడా వసూలు చేయడం, అమాలి పైసల్ని వెంటనే వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధరణి విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దాని విధంగా రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడ్డది రైతులకు. దాన్ని కూడా లోతుగా పరిశీలించి దాన్ని పరిష్కారం చేసే దిశగా గవర్నమెంట్ చేయాలని కోరుకుంటూ, లేని పక్షంలో రైతుల ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.